దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు 12వ అధ్యాయం అఘాసుర వధ. ఒకసారి శ్రీకృష్ణుడు వేకువనే గోపబృందంతో వనమునకు వెళ్ళి అక్కడ బంతి చెల్దులో ఆరగించాలని అనుకున్నాడు. శయ్య నుండి లేవగానే అతడు శృంగనాదంతో మిత్రులందరినీ చేరబిలిచాడు. దూడలను ముందుంచుకొని వారంతా పెద్ద గుంపుగా అరణ్యానికి బయలుదేరారు. ఆ ప్రకారంగా కృష్ణుని వెంట వేల కొలది గోపబాలురు నడిచారు. వారిలో ప్రతి బాలుడు కట్టెను, వేణువును, కొమ్మును, చల్దిమూటను ధరించిన వాడై గోవత్స పాలనం చేయసాగాడు. ఆ వనవిహారంలో గోపబాలురందరూ పరమోత్సాహముగాను పరమానందముగాను కనిపించారు. కృష్ణునితో పాటు వారందరూ అరణ్యంలోని నానా ప్రదేశాలలో దూడలను మేపుతూ వాటిని ఎంతో జాగ్రత్తగా చూడసాగారు. వారు నానా రకాలైన స్వర్ణాభరణాలతో అలంకరించుకున్నప్పటికీ బాల్యోచితంగా పూలు, కొమ్మలు, రెమ్మలు, నెమలి పించాలు, ధాతువులతో తమను నానా విధాలుగా అలంకరించుకోసాగారు. అడవిలో నడుస్తున్నప్పుడు ఒక బాలుడు ఇంకొకని చల్దిమూటను దొంగలించి మూడవ బాలునికి అందజేసేవాడు. చల్దిమూట కోల్పోయిన బాలుడు ఆ విషయాన్ని తెలుసుకొనగానే దానిని తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించేవాడు. కానీ చల్దిమూట తన చెంత ఉన్నవాడు దానిని ఇంకొక బాలుని చేతులోకి విసిరేవాడు. బాలురందరూ బాల్యోచితముగా ఇటువంటి ఆటలను ఆడుకోసాగారు. రమణీయమైన దృశ్యాన్ని చూడడానికి శ్రీకృష్ణుడు ముందుకు కొంత దూరం వెళ్ళినప్పుడు అతని దగ్గరికి వెళ్ళి ముట్టుకోవడానికి గోపబాలులు పరుగు పెట్టారు. అప్పుడు ఒక గొప్ప పోటీయే జరిగింది. నేను వెళ్ళి కృష్ణుని ముట్టుకుంటాను అని ఒకడు అంటే, ఇంకొక బాలుడు నీవు వెళ్ళొద్దు, నేను మొట్టమొదట కృష్ణుని తాకుతాను అని అన్నాడు. కొందరు వేణువులు ఊదగా మరికొందరు శృంగనాదాలు చేశారు. కొందరు ఆనందంతో నెమళ్లను అనుసరించుచు కోకిలలతో గొంతులు కలిపారు. పక్షులు ఆకాశంలో ఎగిరేటప్పుడు ఆ పక్షుల నీడ వెంట కొందరు బాలరు పరుగు తీయచు వాటి గమనమునే అనుసరించడానికి ప్రయత్నించారు. కొందరు కోతుల దగ్గరకు వెళ్ళి వాటిని పక్కనే నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఇంకొందరు నర్తించే నెమళ్లను అనుకరించారు. కొందరు కోతుల తోకలను పట్టుకొని వాటితో ఆడారు. కోతులు చెట్లపైకి దుమికితే బాలురు కూడా దుమికారు. కోతి కిచకిచలాడితే గోపబాలుడు కూడా కిచకిచలాడుతూ తన దంతాలను దానికే చూపించాడు. కొందరు బాలురు యమునా నదీ తీరంలో కప్పలతో ఆడుకున్నారు. భయంతో కప్పలు నీళ్ళలోకి దుమకగానే బాలురు కూడా వెంటనే నీళ్ళలో దుమకసాగారు. నీళ్ళ నుండి బయటకు వచ్చిన తర్వాత తమ నీడలను చూస్తూ వాటితో నానా రకాలైన రూపాలను సృష్టించి వారు నవ్వుకోసాగారు. వారు పాడుబడిన బావి దగ్గరికి వెళ్ళి పెద్ద ధ్వనులు చేయసాగారు. ప్రతిధ్వనులు రాగానే వాటిని దూషించి నవ్వసాగారు. భగవద్గీతలో భగవంతుని చేతనే స్వయంగా చెప్పబడినట్లు బ్రహ్మము, పరమాత్ముడు, భగవానునిగా అతడు ఆధ్యాత్మిక వేత్తలచే అనురూపముగా తెలియబడతాడు. నిరాకారవాదికి తన దేహతేజము ద్వారా బ్రహ్మానుభూతి సుఖాన్ని ఇచ్చే శ్రీకృష్ణుడు భక్తులకు దేవదేవునిగా సుఖాన్ని ప్రసాదిస్తాడు. మాయా ప్రభావంలో ఉన్నవారు అతనిని కేవలం ఒక అందమైన బాలుడని అనుకుంటారు. అయినా తనతో ఆడుకున్నట్టు గోపబాలురకు అతడు పూర్ణమైన దివ్యానందాన్ని, సుఖాన్ని వసగాడు. పుణ్యరాశులను సమకూర్చుకున్న తరువాతనే ఆ బాలురు దేవదేవునితో సన్నిహిత సాంగత్యాన్ని పొందగలిగారు. ఆహా, బృందావన వాసులు దివ్య భాగ్యాన్ని ఎవరు అంచనా వేయగలుగుతారు? ఎవ్వనిని యోగులు తమ హృదయంలో ఉన్నప్పటికీ కఠోరమగు తపస్సుల పిమ్మటయు కనుగొనజాలరో అట్టి దేవదేవుని వారు ముఖాముఖి చూడగలిగారు. ఇది బ్రహ్మ సంహితలో కూడా ధృవపరుపబడింది. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఎవడైనా వేదోపనిషత్తుల పుటల ద్వారా అన్వేషించినప్పటికీ అక్కడ అతన్ని కనుక్కోవడం అతి కఠినం. అయినా భక్తునితో సాంగత్య భాగ్యం పొందేవాడు ఆ దేవదేవుని ముఖాముఖి చూడగలుగుతాడు. అనేక జన్మలలో పుణ్యరాశులను పోగు చేసుకున్న తర్వాతనే గోపబాలురు శ్రీకృష్ణుని ముఖాముఖి చూస్తూ మిత్రులుగా అతనితో ఆడుకోగలిగారు. కృష్ణుడు దేవాది దేవుడని తెలుసుకోలేకపోయినా వారు ప్రగాఢమైన ప్రేమతో సన్నిహిత మిత్రులుగా అతనితో ఆడుకోసాగారు. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణుడు తన మిత్ర బృందంతో ఆటలాడుతూ ఆనందిస్తుండగా అఘాసురుడనే దానవుడు చలించిపోయాడు. కృష్ణుడు ఆనందంలో ఆడుకోవడం చూసినవాడు సహించలేకపోయాడు. అందుకే బాలురందరినీ చంపే ఉద్దేశంతో వాడు అందరి ముందుకు వచ్చాడు. అతి ప్రమాదకరుడైన అఘాసురునికి దేవతలైనను భయపడేవారు. దేవతలు ప్రతిరోజు అమృతపానం చేసేవారే అయినప్పటికీ
అఘాసురునికి భయపడుతూ ఈ దానవుడు ఎప్పుడు వధింపబడతాడో కదా అని అనుకునేవారు. దేవతలు అమరత్వాన్ని పొందడానికి అమృతాన్ని తాగినప్పటికీ నిజానికి తమ అమరత్వం మీద వారికి నమ్మకం ఉండదు. ఇంకొక ప్రక్క కృష్ణుడితో ఆడుకుంటున్న బాలురకు అసురుల భయమే లేదు. వారంతా భయదూరులై ఉండేవారు. మృత్యువు నుండి స్వీయ రక్షణను చేసుకొనిన ఏ భౌతిక ఏర్పాటైనా సర్వదా అనిశ్చితమైనది. కానీ మనిషి కృష్ణ భక్తి భావనలో ఉంటే అతని అమరత్వము సునిశ్చితమై ఉంటుంది. జై శ్రీకృష్ణ. కృష్ణుడు అతని మిత్ర బృందం ముందు ప్రత్యక్షమైనట్టి అఘాసురుడు పూతన బకాసురుల సోదరుడు. ఈ కృష్ణుడు నా సోదరిని వధించాడు. ఇప్పుడు నేను మిత్రులు గోవత్సములతో పాటు కృష్ణుని వధిస్తాను అని వాడు తలచాడు. కంసునిచే ఉసిగొల్పబడిన అఘాసురుడు కృతనిశ్చయుడై వచ్చాడు. తన సోదరుని స్మృత్యర్థం కృష్ణుని గోపబాలులను తిలోదకాలుగా సమర్పిస్తే బృందావనవాసులు మరణిస్తారని ఆ అసురుడు అనుకున్నాడు. సాధారణంగా గృహస్థులకు పిల్లలే ప్రాణం. సంతానం మరణిస్తే వారి పట్ల గల దృఢమైన అనురాగ కారణంగా తల్లిదండ్రులు కూడా మృతి చెందుతారు. ఈ విధంగా బృందావనవాసులను వధించాలని నిశ్చయించుకున్న అఘాసురుడు మహిమా సిద్ధి చేత తనను తాను విస్తరింపచేసుకున్నాడు. అసురులు నానా రకాలైన యోగ సిద్ధులలో ప్రవీణులై ఉంటారు. యోగ పద్ధతిలో మహిమా సిద్ధి ద్వారా మనిషి తాను కోరినట్లు విస్తరించగలుగుతాడు. అఘాసురుడు 8 మైళ్ళ పొడవు విస్తరించిన వాడై ఒక పెద్ద కొండ చిలువ రూపాన్ని ధరించాడు. అద్భుతమైన ఆ రూపాన్ని పొందిన తరువాత వాడు కొండ గుహలాగా తన నోటిని తెరిచి ఉంచాడు. కృష్ణ బలరాములతో పాటు గోపబాలులందరినీ ఒకేమారు మృంగి వేయాలని ఆ అసురుడు మార్గమధ్యంలో పడుకున్నాడు. పెద్ద కొండ చిలువ రూపంలో ఉన్న ఆ అసురుడు తన పెదవులను భూమ్యాకాశాల నడుమ చాచిపెట్టాడు. వాని క్రింద పెదవి నేలను తాకుతున్నది, పై పెదవి మేఘాలను తాకుతున్నది. ఆ కొండ చిలువ దవడలు పర్వత గుహలలాగా ఉన్నాయి. దంతముల గిరిశిఖరముల వలె ఉన్నాయి. దాని నాలుక విశాలమైన రహదారిని పోలి ఉన్నది. దాని శ్వాస పెనుగాలి వలె ఉన్నది. దాని నేత్రములు అగ్ని వలె ప్రజ్వరిల్లుతున్నాయి. మొదట బాలురు దానిని ఒక విగ్రహమని తలచారు. కానీ పరీక్షగా చూసిన తరువాత అది నోరు తెరిచి దారిలో పడుకున్నట్టు కొండ చిలువ అని గుర్తించగలిగారు. అప్పుడు వారు తమలో తాము, మిత్రులారా, ఇదొక పెద్ద ప్రాణిలాగా కనిపిస్తున్నది. మనందరినీ మృంగే విధంగా ఇది పడుకొని ఉన్నది. మనలను మృంగడానికి నోరు తెరుచుకొని ఉన్నట్టు కొండ చిలువలాగానే ఇది ఉన్నది చూడండి అని అనుకోసాగారు. అప్పుడు వారిలో ఒక గోపబాలుడు, అవును, మీరు చెప్పింది నిజమే. దీని పై పెదవి సూర్యకాంతిని పోలగా క్రింది పెదవి నేలపై ఎర్రని సూర్యకాంతి ప్రతిబింబం వలె ఉన్నది. మిత్రులారా, ఈ జంతువు నోటిలో కుడి ఎడమల వైపు చూడండి. దీని నోరు పెద్ద కొండ గుహలాగా ఉన్నది. దీని ఎత్తును మనము కొలవలేము. దీని దంతపంక్తి పర్వత శిఖరములలాగా ఉన్నది. విశాలమైన రహదారిగా గోచరించేది దీని నాలుక. దీనిని నోటి లోపల కొండ గుహలాగా చీకటిగా ఉన్నది. పెనుగాలిలాగా వచ్చే వేడివాయువు దీని శ్వాస. దీని నోటి నుండి వచ్చే చేపల కంపు ప్రేగులలోని దుర్గంధమే అని అన్నాడు. అప్పుడు వారు మరింత తమలో తాము చర్చిస్తూ, మనమందరం ఒక్కసారిగా ఈ మహాసర్పపు నోటిలో ప్రవేశిస్తే మనలందరినీ అది ఎలా మృంగివేయగలుగుతుంది? ఒకవేళ మనందరినీ ఒక్కమారుగా మృంగగలిగినా కృష్ణుని మాత్రం ఇది మృంగలేదు. బకాసురుని చంపినట్లుగా శ్రీకృష్ణుడు దీనిని వెంటనే వధిస్తాడు అని అనుకొని ఆ రీతిగా మాట్లాడుకుంటూ కృష్ణుని సుందర ముఖ సరోజాన్ని వీక్షిస్తూ చప్పట్లు చెరుస్తూ వెళ్ళి కొండ చిలువ నోటిలో ప్రవేశించారు. ఎల్లరి హృదయాలలోని పరమాత్ముడైనట్టి శ్రీకృష్ణుడు పెద్ద విగ్రహ రూపంలో ఉన్నది ఒక అసురుడని తెలుసుకున్నాడు. ఈ విషయము గోపబాలురకు తెలియదు. కృష్ణుడు వారించే లోపలే వారందరూ గోవత్సములతో పాటు సర్పపు నోటిలోనికి వెళ్ళిపోయారు. కానీ కృష్ణుడు వారితో పాటు దాని నోటిలోనికి ప్రవేశించలేదు. కృష్ణుని ప్రవేశానికే ఎదురు చూస్తున్న దానవుడు, నా సోదరిని చంపినట్టు కృష్ణుడు తప్ప అందరూ నా నోటిలో ప్రవేశించారు అని అన్నారు. శ్రీకృష్ణుడు ఎల్లరకు రక్షణం నొసగేవాడు. మిత్రులు అదివరకే తన చేతులు దాటిపోవడం, సర్పపు నోటిలోనికి చేయడం చూసి ఆ దేవదేవుడు క్షణకాలం విస్మితుడయ్యాడు. మాయ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో చూసి అతడు కూడా చకితుడయ్యాడు. దానవుని వధించి అదే సమయంలో గోపబాలులను, గోవత్సాలను ఏ విధంగా
రక్షించవచ్చునా అని అతడు ఆలోచించసాగాడు. నిజానికి ఆ చింతన కృష్ణునికి అనవసరమైనది అయినా అతడు ఆ విధంగా చింతించసాగాడు. కొంత తడవు ఆలోచించిన తర్వాత చివరకు అతడు అసురుని నోటిలో ప్రవేశించాడు. కృష్ణుడు ఆ విధంగా ప్రవేశించగానే మబ్బుల మాటున దాగి వినోదాన్ని తిలకిస్తున్న దేవతలు కలవరపడి హాహాకారాలు చేశారు. అదే సమయంలో రక్తమాంసాలకు అలవాటు పడిన అఘాసురుని మిత్రులు, విశేషంగా కంసుడు, అఘాసురుని నోటిలోనికి కృష్ణుడు కూడా ప్రవేశించడాన్ని తెలుసుకొని ఆనందించారు. తనను తన వారిని పొడిపొడిగా చేయాలని అసురుడు ప్రయత్నించేటప్పుడు దేవతలు హాహాకారాలు చేయడం వినిన శ్రీకృష్ణ భగవానుడు వాని గొంతులో పెరగడం మొదలుపెట్టాడు. శరీరం విశాలమైనదే అయినప్పటికీ శ్రీకృష్ణుడు తన శరీరమును పెంచేసరికి అసురునికి ఊపిరాడలేదు. వాని కళ్ళు గిరగిరా తిరిగాయి, ఊపిరందలేదు. వాని ప్రాణం బయటకు వచ్చే మార్గం లేకపోవడం వలన చివరకు కపాల భాగాన్ని చీల్చుకొని బయటపడింది. ఆ విధంగా అసురుని ప్రాణవాయువు బయటకు వెళ్ళిపోయింది. అసురుడు మరణించగానే శ్రీకృష్ణుడు తన దివ్య దృష్టిని సారించి మిత్రులకు, గోవత్సాలకు చేతనాన్ని కలగజేసి వారితో పాటు బయటకు వచ్చాడు. శ్రీకృష్ణుడు అఘాసురుని శరీరంలో ఉన్నప్పుడు ఆ దానవుని ఆత్మ దేదీప్యమానమగు వెలుగు వలె బయటకు వచ్చి సకల దిక్కులను ప్రకాశింపజేయుచు ఆకాశంలో నిలిచింది. గోపబాలురు గోవత్సాలతో శ్రీకృష్ణుడు బయటికి రాగానే ఆ దేదీప్యమానమైన వెలుగు దేవతలందరూ చూస్తుండగానే శ్రీకృష్ణుని దేహంలో లీలమైపోయింది. జై శ్రీకృష్ణ. అప్పుడు దేవతలు ఆనందభరితులై దేవాది దేవుడైన శ్రీకృష్ణుని మీద పుష్పవృష్టి కురిపించారు. చక్కగా అర్చించారు. అప్సరసలు ఆనందంతో నృత్యం చేశారు. గంధర్వులు నానా రకాలైన స్తుతి గీతాలను ఆలపించారు. వాదకులు దుందువులు మ్రోగించారు. బ్రాహ్మణులు వేద మంత్రోచ్చారణ చేశారు. భగవద్భక్తులు జయ జయ భగవంతా జయోహో అని కీర్తించారు. ఉన్నత లోకాల వరకు నినదించిన అట్టి మంగళకర ధ్వనులను వినిన బ్రహ్మదేవుడు జరిగిందేమిటో తెలుసుకోవడానికి వెంటనే క్రిందకు దిగివచ్చాడు. దానవుడు వధింపబడడం చూసి అతడు దేవాది దేవుని అసాధారణ మహిమాన్విత లీలలకు అచ్చెరు పొందాడు. దానవుని విశాలమైన నోరు తెరుచుకున్న స్థితిలోనే చాలా కాలం ఉండి క్రమంగా ఎండిపోయింది. ఆ స్థానం గోపబాలురందరికీ క్రీడాస్థానంగా మారింది. కృష్ణుడు అతని మిత్రులందరూ 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అఘాసుర వధ జరిగింది. 5 ఏళ్లలోపు వయస్సును కౌమారమని అంటారు. 5 ఏళ్ల నుండి 10 ఏళ్ల వరకు గల వయస్సును పౌగంఢము, 10 నుండి 15 సంవత్సరముల వరకు గల వయస్సు కైశోరము, 15 సంవత్సరముల తర్వాత పిల్లలు యవ్వనులని పిలువబడతారు. అయితే అఘాసుర వధ సంఘటన గురించి వ్రజములో 1 సంవత్సర కాలం చర్చనే జరగలేదు. బాలురందరికీ 6 ఏండ్లు వచ్చిన తరువాత ఆ సంఘటనను తమ తల్లిదండ్రులకు ఆశ్చర్యంతో చెప్పారు. బ్రహ్మాది దేవతల కన్నను ఎంతో ఘనుడైన శ్రీకృష్ణ భగవానునికి ఎవరైనా తన నిత్యదేహంలో లీనమయ్యే అవకాశాన్ని ఇవ్వడం కష్టమేమీ కాదు. దీనిని అతడు అఘాసురునికి అనుగ్రహించాడు. అఘాసురుడు పరమ పాపి జీవి. పాపి అయినను వానికి పరమతత్వంలో లీనం కావడం అసాధ్యం. కానీ ఈ ప్రత్యేక సందర్భంలో శ్రీకృష్ణుడు అసురుని శరీరంలోనికి ప్రవేశించిన కారణంగా వాడు అన్ని పాపాల నుండి పూర్తిగా ప్రక్షాళితుడయ్యాడు. శ్రీ విగ్రహ రూపంలో లేదా మానసిక రూపంలో దేవదేవుని నిరంతరం తలిచేవానికి భగవద్ధామ ప్రాప్తి, భగవత్ సాంగత్యము అనే దివ్యమైన వరం లభిస్తుంది. అటువంటప్పుడు ఎవ్వని దేహమందైతే దేవాది దేవుడకు శ్రీకృష్ణుడు స్వయంగా ప్రవేశించాడో అట్టి అఘాసురుని వంటి వ్యక్తి యొక్క మహోన్నత స్థితిని మనము ఏమని ఊహించగలము? ఋషులు, ధ్యానపరులు, భక్తులు భగవద్రూపాన్ని తమ హృదయంలో నిరంతరం నిలుపుకుంటారు లేదా ఆలయంలో శ్రీ విగ్రహ రూపాన్ని నిరంతరం దర్శిస్తారు. ఆ విధంగా వారు సమస్త భౌతిక కల్మషముల నుండి విముక్తులై దేహము రాలిపోయిన తరువాత భగవద్ధామంలో ప్రవేశిస్తారు. కేవలం భగవద్రూపాన్ని మనసులో నిలుపుకోవడం ద్వారా ఇది సిద్ధిస్తుంది. కానీ అఘాసురుని విషయంలో భగవానుడు స్వయంగానే ప్రవేశించాడు. కాబట్టి అఘాసురుని స్థితి సాధారణ భక్తుని కన్ననో లేదా మహాయోగి కన్ననో గొప్పదే అయి ఉన్నది. కృష్ణుని దివ్యలీలను శ్రవణం చేస్తున్న పరీక్షిన్ మహారాజు ఆ దేవాది దేవుని గురించి అధికాధికంగా వినాలని ఉబలాటపడ్డాడు. మాతృగర్భంలో ఉన్నప్పుడు పరీక్షితును రక్షించింది ఆ భగవంతుడే.
ఆ విధంగా అతడు శ్రీమద్ భాగవతాన్ని వినిపిస్తున్న శుకదేవ గోస్వామిని ప్రశ్నించాడు. బాలురకు పౌగండ వయస్సు వచ్చేంత వరకు సంవత్సర కాలం అఘాసుర వధ వృత్తాంతం చర్చించబడలేదని వినిన పరీక్షిత్తు కించిత్తు ఆశ్చర్యపోయాడు. అటువంటి సంఘటనకు శ్రీకృష్ణుని మాయయే కారణమని నిశ్చయంగా ఎరిగి ఉన్నాడు. కాబట్టి దీనిని గురించి వినడానికి, తెలుసుకోవడానికి అతడు కుతూహలపడ్డాడు. సాధారణంగా క్షత్రియులు రాజకీయ వ్యవహారాలలో తలమునకలై ఉండి శ్రీకృష్ణుని దివ్యలీలను గురించి వినడానికి అసలు అవకాశాన్నే పొందరు. ఆ దివ్యలీలను వింటున్నప్పుడు పరీక్షిత్తు తాను కృష్ణలీలలను వింటున్నందుకే కాదు, ఆ శ్రవణ కార్యాన్ని శ్రీమద్ భాగవతానికి పరమ ప్రామాణికుడైన శుకదేవుని ద్వారా వింటున్నందుకు అతి ధన్యుడనయ్యానని తలచాడు. ఆ విధంగా పరీక్షిత్తు అడుగగా శుకదేవ గోస్వామి రూపగుణ యశో సంపదలతో కూడిన శ్రీకృష్ణుని దివ్యలీలను చెప్పడం కొనసాగించారు. అఘాసుర వధ అను దశమ స్కందంలోని 12వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. జై శ్రీకృష్ణ.